ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమ. ఓం ఆచార్య గురుభ్యో నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం ఈరోజు ఎపిసోడ్ 28లో మనోలయ రహస్యం గురించి చెప్పుకుందాం. కామేశ్వరి యొక్క ఐక్యతాతత్వం, వారిద్దరి యొక్క ఐక్యతత్వం గురించి స్వామి దీని గురించి మనకు ఒక శ్లోకం చెప్పాడు. ఏం చెప్పాడంటే, కృత్రిం వాచ సూతే తవ వదన భూషా జపవిధి జప ప్రస్తార తే దహనసనపానే పరిజన విషాం వందై అర్ఘ్యం తవ చరణయో దత్తం అంశం త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ సతాం. ఇది అద్భుత శ్లోకం చెప్పారు. ఏమండి అంటే, తవ అంటే అమ్మవారు, తవ వదన భూష, అమ్మవారి ముఖం ఎలా వదన భూష అంటే అమ్మవారి ముఖం పుష్పంతో కమలం లాంటి వదనం, సుగంధాలు అమ్మ మొగం నుంచి వెళ్తుంది. అలంకారం, అసలు ప్రపంచానికే అలంకారం అంటారు అమ్మ. మనోహరమైన, అయితే అందులోంచి ముఖ్యంగా అమ్మకి వాక్కు ప్రధానం. అమ్మ వాక్కు ప్రధానం. దేనికి ప్రకృతికి లేనటువంటి వాక్కు జీవునికి ఇచ్చాడు స్వామి. ఉన్నదే త్రిపుటి, 3. 1 ఈశ్వరుడు, 2 జీవుడు, 3 జగత్తు. జగత్తులో ఉన్న ప్రకృతి అన్ని, దేని చెట్టు చేమలు అన్ని జంతు దేనికి వాక్కు లేదు. ఒక్క జీవుడికి మాత్రమే వాక్కు, జ్ఞానం, ఈ చూసే శక్తి, వినే శక్తి, ఇవన్నీ ఇచ్చి జీవుడిలో తాను స్వయంగా ప్రకాశించి ఆత్మశక్తిగా ఉన్నాడు. ఆ శక్తి వల్లనే నీ శరీరం అన్ని పనులు చేసి జ్ఞానం కలవాడు కాబట్టి అన్నీ తెలుసుకోగలుగుతున్నాను. ఆ పరబ్రహ్మాన్ని కూడా తెలుసుకోగలుగుతున్నాను. నీ ఆత్మలో ఉండబట్టే నీకు అనుగ్రహం. అదే అమ్మ వాక్కే నీకు మూలం. అమ్మే చెప్తుందిగా, నీకు ఈ మొత్తం వేదాలు సృష్టించింది వాక్కు నుంచి వచ్చినాయి, అమ్మ వాక్కు నుంచి ఉద్భవించింది. కాబట్టి అమ్మ వాక్కులోంచి, అమ్మ వాక్కులోంచి వచ్చేటి వేదాలు, అందులో ఉన్న జప విధి ఉందిగా, అమ్మని ఆరాధించే జప విధి ఉంది లేదా, అది వాచాకృతిం చూతే శ్రేష్టమైన వేదవాగ్మయాన్ని సృష్టిస్తుంది. అందులో ఉన్న వేదవాంగ్మయం మొత్తం కూడా అమ్మవారి యొక్క స్థుతి. జప విధి, ఎలా జపం తీసుకోవాలని విధి నేను వేదం చెప్పే వాంగ్మయం. అతనే తే జప ప్రస్తార, ఈ నామమే శ్రీచక్రానికి మంత్రం ఉండేదా, అది శ్రీచక్ర మంత్రం ఏదైనా ఉన్నదే అమ్మవారి శ్రీచక్ర, శ్రీ విద్యలో శ్రీచక్ర మంత్ర ప్రస్థానం. ఇకపోతే దహన సన్నపాణి అంటే స్వామి, మీరు చూసారు చిదంబరంలో అగ్ని, ఆయన నాట్యం చేస్తూ అగ్నిని చేతులు ధరిస్తాడు. అమ్మ కూడా నాట్యం చేస్తుంది. ఇద్దరు చిద్విలాసం నాట్యం చేస్తుంటే స్వామివారు అగ్ని చేతులు పట్టుకుని నాట్యం చేస్తాడు. అంటే ఏంటి? అగ్ని నీలో ఉన్న అహంకారాన్ని అన్నిటిని అరిసెట్ వర్గాన్ని అన్నిటిని దహించేస్తుంది.
సూర్యచంద్రుడు అమ్మకు తాటంకాలు, అగ్ని మనలో ఉన్న అర్జెంట్ వర్గాన్ని, మనలో ఉన్న పాపాన్ని అన్నింటినీ, పాపపుణ్యాలు అన్నింటినీ దగ్ధేస్తుంది. పాపపుణ్యాలు అన్నీ దగ్ధమైతేనే మనకు ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఒక్క పాపం పోతే కాదు, పుణ్యం కూడా మనకు అక్కర్లేదు. పాపము పుణ్యము రెండూ దగ్ధం కావాలి, ఏదీ మనకు ఉండకూడదు. అప్పుడే పాపపుణ్యం రెండు దగ్ధమైపోతే ఆ చిత్త బాక్స్ నీళ్ళు ఉండాలి. ఎప్పుడు ఒకటే గుర్తు, నీకు మోక్షం కావాలంటే చిత్త బాక్సు నీళ్ళు ఉండాలి. చిత్త బాక్స్ నీళ్ళు ఉండాలంటే నీ కర్మల్లో ఏది కూడా నువ్వు కర్తవ కాకూడదు, ఏది కూడా నాది అనే భావం నీకు ఉండకూడదు. అప్పుడు నీకు కర్మ యొక్క సంకల్పం, నీ కర్తృత్వం ఉండదు, నీకు బంధనాలు ఏర్పడవు, చిత్త బాక్సులోకి ఏది చేరదు. అన్నీ భగవంతుని మీద వదిలిపెడతావు. వదిలిపెట్టాలి, పెడితేనే నీకు చిత్త బాక్సు ఖాళీ అవుతుంది. పుణ్యం వద్దు, పాపం వద్దు. పుణ్యం ఉంటే మళ్ళీ ఏ చంద్రలోకం ఇంద్రలోకం పోయి ఆ పుణ్యం కాగానే మనం వస్తాం. పాపం ఉంటే పాపలోకాలు పోయి మళ్ళీ ఆ పాపాన్ని అనుభవించి వస్తాం. అందుకే పాపం ఉన్నది ఏది వద్దు, చిత్త బాక్సులో ఉండాలి మనకి. అందుకనే అగ్ని స్వామి పట్టుకొని చూపించి అన్నిటి కాచిపాస్తాడు. అదే అమ్మవారికి కూడా చేసే పని. అమ్మవారి శక్తితోనే స్వామి పట్టుకొని చూపిస్తున్నాడు. త్రయాణం దేవానాం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులకు ఆ త్రిగుణం వాళ్ళకున్నండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణాన్ని సృష్టి కార్యానికి నడిపించేది అమ్మే. ఈ మూడు గుణాలు ఇచ్చి శక్తి స్వరూపంతో వాళ్ళకి నడిపించి సృష్టి స్థితి లయాన్ని నడిపిస్తున్నది అమ్మ. అదే చెప్తున్నాడు, ఓ జగన్మాత, నీ ముఖారవిందం నుండి వెలువడే సమస్త వాక్కులు అదే వేదాలు, అవే సమస్త వేద వాంగ్మయానికి మూలం. నిన్ను ఉపాసించే జపమే శ్రీచక్ర మంత్రం. త్రిగుణాల నీ యొక్క గుణాలు, త్రిగుణాలు అమ్మకే ఉన్నాయి. త్రిగుణాలు చెప్పుకున్నా స్వామికి లేవు. ఆ త్రిగుణాలు ఎందుకు కలిగి ఉందంటే మీకు అర్థమైందా? ఆ త్రిగుణాల వల్లనే సృష్టి స్థితి లయ జరుగుతుంది. ఆ మూడు త్రిమూర్తులకు అమ్మ పంచింది. ఆమె త్రిగుణధారియే సత్వగుణం, బ్రహ్మకి రజోగుణం, విష్ణువుకి తమోగుణం, శివునికి పంచింది. సత్వగుణంతో బ్రహ్మ సృష్టిస్తున్నాడు, రజోగుణంతో పరిపాలన చేస్తున్నాడు. రజోగుణం అంటే ఆయన సత్వగుణం స్వాధీనం కాదు కాదని కాదు, సత్వగుణం రజోగుణం రెండు గుణాలు ఆయన దగ్గర ఉన్నాయి. నారాయణ దగ్గర ఒక సత్వగుణమే బ్రహ్మ దగ్గర ఉంది. అదే శంకర దగ్గర సత్వ రజ తమ మూడు గుణాలు ఉంటాయి ఆయన దగ్గర. గమ్మది, ఈయన దగ్గర తమో గుణం ఉండదు. నారాయణ దగ్గర ఆయన దగ్గర రెండు గుణాలే ఉంటాయి. సత్వగుణంతో అన్నిటినీ ఆయన మన్ని అనుగ్రహిస్తాడు. రజగుణంతో కోరికతో ఈ మనందరికీ ఏ కోరిక కావాలంటే ఆ కోరికిస్తుంటాడు. అన్నిటినీ మనం పోషిస్తుంటాడు. ఎవరికి ఆనందానికి వాళ్ళకి తగ్గట్టు ఇస్తుంటాడు. బ్రహ్మ అటగా సత్వగుణ సృష్టి మాత్రమే చేస్తాడంతే, ఆయనకి ఏది పట్టించుకోడు. ఇంకొక గుణంగా కూడా కలిగి శంకరుడు ఆయన అన్నీ చేస్తాడు. తమస్సుతోనే లయం కూడా చేస్తాడు. మనుషుల కోరికలను తీస్తాడు, మనుషుల్ని అవసరమైతే సృజించగలడు, అవసరమైతే నాశనకర్త ఆయన నారాయణుడు గారు. వీరిద్దరు ఆ గుణం లేదు. తమో గుణం నారాయణకు లేదు. సత్వగుణం ప్రధానం, తర్వాత రజోగుణం చేత పరిపాలిస్తాడు. అయితే ఈ త్రిగుణాల ద్వారా అందుకుని బ్రహ్మాదుని పంచి సృష్టి కార్యాన్ని చేయిస్తున్నావు. అటువంటి పరమశక్తి గలదాను అమ్మ నీవు. ఈ జగత్తుని రక్షిస్తున్నావు. ఆ మూడు గుణాలతోని ఆ బ్రహ్మ విష్ణు త్రిమూర్తుల చేత
తుచ్చి లయ జయించి మమ్మల్ని అందరినీ రక్షిస్తున్న తల్లి అని ఇందులో స్వామి చెప్తున్నాడు. అయితే మన ఇప్పుడు ఈ శ్రీచక్రం కూడా అదే చెప్తుంది. ఏమని మంత్రసారం, ఈ శ్రీచక్రం అంటే మంత్ర విద్య, అది ఒక చక్రం, అదొక విద్య. దాని 9 ఆవరణలు ఉంటాయి. ఆ 9 ఆవరణ ఫస్ట్ భూ ఆవరణ. మనిషి భూ ఆవరణలో ఉన్నాడు, భూమి మీదనే ఉన్నాడు. భూ ఆవరణ అంటే భూమి మీద ఉన్నాడు, భూమి మీదనే నిలుస్తున్నాం మనం. ఆ భూమి మీద నుంచి లోపలి బిందు స్థానంలో కానీ 9 ఆవరణ దాటి మనం వెళ్ళిపోవాలి. ఆ బిందు స్థానంలో అక్కడ శివశక్తుల ఐక్యం ఉంటుంది. అక్కడ పోతే మనం మోక్షస్థానం లభిస్తుంది. ఒక్కొక్క ఆవరణ దాటుకుంటూ పోవాలి. 9 ఆవరణ ఎట్లా దాటగలుగుతాను? అమ్మని ప్రార్థించు, స్వామిని ప్రార్థించు, సచిత్తులను ప్రార్థించు. వాళ్ళే లక్ష్మీనారాయణులు, వాళ్ళే శివపార్వతులు, వాళ్ళే సరస్వతి బ్రహ్మలు. నువ్వు ఏ దేవుడు అనుకుంటే ఆ దేవుడు. ఒకళ్ళని పేరు లేదు. వాళ్ళ సత్తు చిత్తులు మాత్రమే, వాళ్ళకి నామధేయాలు లేవు. సత్తు చిత్తు. పరమేశ్వరుడు పరమేశ్వరి, పరాశక్తి. ఆమెను పరమేశ్వరుని పరాశక్తి అంటారు. పరబ్రహ్మ స్వరూపుడు ఆయన, ఏం పరబ్రహ్మ స్వరూపుడు. అదే సచిత్తులు సచ్చిదాకాశంలో ఉంటారు. ఇదే రహస్యం, ఇదే జ్ఞానం. ఈ లీని చేసుకోవడం బిందు స్థానంలో ఉంటారు వాడు. అదే చిదాకాశం. మనలో హృదయాకాశం, మనలో కూడా నవావరణలోనే మనలో కూడా హృదయాకాశం ఉంది. ఆ చిదాకాశమే ఈ హృదయాకాశం. అందులో సచిత్తులు ఉన్నారు. అదే ఆత్మ. ఆత్మని మనం సదాశివుడు, సదా శక్తి, పరాశక్తి. వాళ్ళ ఆత్మదర్శనం చేసుకుంటే మనకు మోక్షం వస్తుంది. ఈ 9 ఆవరణలు మన హృదయం, మనలోంచి మనం పోయి ఆ హృదయ గ్రంథుల దగ్గర చేరుకోవాలి. దానికి భక్తి తత్వం దానికి అన్నీ కావాలి. భక్తి పద్ధతులు నువ్వు భగవంతుని ధ్యానించాలి. జ్ఞానంతో దాని భక్తి పద్ధతులు మూలం బేస్ చేసుకొని జ్ఞానయుక్తంగా జ్ఞానాన్ని సాధించి జ్ఞానంతో దాన్ని దాటుకొని పోయి ఆ యొక్క బిందు స్థానాన్ని చేరుకోవాలి. అక్కడ పోయి నువ్వు చక్రార్థాన్ని అక్కడ ఆ బిందు స్థానం చేసుకోవడమే చక్రార్థం. అదే దీనికి ఓంకారం నాదబ్రహ్మం. ఓంకారమే పరబ్రహ్మం. ఆ ఓంకార బిందు స్థానం నుంచి వస్తుంటుంది. అక్కడే సృష్టి మొత్తానికి మూలం. అయితే మనం దీని గురించి పరబ్రహ్మ స్వరూపుడు చెప్పినటువంటి మన గురువుగారు ఇంకొక సుఖం కూడా ఇచ్చాడు. ఇదే తత్వాన్ని మనకు తెలియజేశాడు. అది కూడా మనం నేర్చుకున్నాం. ఏంటంటే అమ్మవారి మహిమ ఎంత గొప్పది అంటే సుధామప్య అస్వాద్య ప్రతిభయ జరా మృత్యు హరిణీం విపద్యంతి విశ్వే విధిశత ముఖాద్య దివిషధ కరాళం యత్క్షేవణం కబలితవతః కాలకలన న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. అంటే ఇప్పుడు మన అమ్మవారు గురించిగా మనం మాట్లాడుకుంటున్నాం. అమ్మ ఎంత మహిమ కలది అనే దాని గురించి మనం ఇంకా వివరణ తీసుకున్నాం. ఎంత చెప్పుకున్నా అమ్మ వివరణలు మనకు తక్కువే. సుధామపి ఆస్వాద్య, అమృతాన్ని దేవతలు దానవులు సాకర మదనాన్ని గావించారు.
అందులో నుంచి నారాయణుడు స్వయంగా నిలబడి మందర ఆయన పర్వతాన్ని ఇచ్చి వైద్యం చేయమన్నారు. మందర పర్వతమూర్తి తాబేలు రూపంలో స్వామి దాన్ని సముద్రం మునగకుండా అడుగు భాగంలో పైకి లేపాడు విష్ణుమూర్తి. చాలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ అట్లా సాగరమతం కావిస్తే అందులో నుంచి మొదట హాలాహారం పుట్టింది. ఆ హాలాహారం ఎంతటి లోకాలన్నీ తలనిడిపోయి మసి మగ్గైపోయేటట్టు అటు తీవ్రం వచ్చింది. సృష్టి మొత్తం కూడా నాశనం అయిపోతుందన్న భయం వచ్చింది. ఆ ఆహారం ఎత్తి ఎవరు తీసుకోవాలి, ఎవరు దాన్ని విచ్ఛేదనం చేయాలి అని బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ దేవతలందరూ పరిశాన్ అవుతుంటే, రాక్షసులు దేవదానులు అంతా పరిశాన్ అవుతుంటే ఎవరూ మాట్లాడతారు. ఆ ఆహారాన్ని గ్రహించడానికి ఎవరు ముందు రావట్లేదు. బ్రహ్మ విష్ణు కానీ దేవతలు కానీ ఎవరు శక్తులు కాలేకపోయారు. అప్పుడు వీళ్ళందరూ కైలాసానికి పోయి స్వామిని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆ ఎమ్మటే దాడి స్వభావంతో అమ్మకే చూశాడు. అమ్మకే చూస్తే ఆ తాటంకాలు చూపించింది. మంగళసూత్రాన్ని సైజు తాట చూపించింది. అంటే నా తాటంకాలు ఉన్నంత వరకు నీకు ఏ భయం లేదు, నా సూత్రం ఉన్నంత వరకు నీకు ఏ భయం లేదు, ఎందుకు ఆలోచిస్తున్నావు అని సైగ చేసింది. స్వామి ఎమ్మటే బయలుదేరి ఆహారాన్ని మొత్తాన్ని ఒక ముద్దగా తయారు చేసి స్వీకరించాడు. అది ఎంత భయంకరమైందంటే, అది కడుపు లోపలికి పోతే లోకాల్లో స్వామి లోకంలో మనం పట్టలోనే మొత్తం భువన బండాలన్నీ లోకాలు లోపలి ఆ లోకాలన్నీ కాలిపోతాయి. ఆ విషయం లోపలికి పోతే బయట ఉండటానికి వీల్లేదు. ఆయన అంతటా ఈ కంఠంలోనే బంధించాడు. ఇది కిందికి పోకూడదు, బయటికి పోకూడదు. కాబట్టి ఎక్కడ ఆపాలి? కంఠంలోనే ఆపాడు. ఆపటం వల్ల ఆయన కంఠం కొంచెం నీలకంఠమై కమిలిపోయింది. అంటే అంత పవర్ఫుల్గా ఉన్నటువంటి ఆహారాన్ని స్వామి మింగాడు. ఇంకొకళ్ళకి అయితే ప్రాణాలే పోతాయి. కానీ అమ్మ యొక్క తాటంక మహిమ, ఈ రెండు తాటంకాల యొక్క మహిమ, సూత్రాన్ని మహిమ, ఆ అమ్మ మహిమ అంత గొప్పగా ఉంటుందని స్వామి నిరభ్యంతరంగా నిస్సంకోచంగా దాన్ని తాచాడు. అదే ఇక్కడ అమ్మ మహిమని చెప్తున్నాడు. సుధామపి అస్వాద్య, అమృతాన్ని సేవించినప్పటికీ జరాముచ్చు హరిణి, ముసలితనంతో మరణాన్ని తొలగించేదైనా. అమృతం వచ్చిన తర్వాత అందరు దేవతలు అందరు తాగారు. అందరు తాగితే వీళ్ళందరూ మృత్యుని జయించాలనుకుంటారు చాలక. కానీ ప్రళయంలో అంతా పోతారు. ఆ సుధామ బెస్వజ అమృతాన్ని తాగినప్పటికీ జరామృత్యు హరిని, ముసలితనం మరణాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి జయించిన విధి, బ్రహ్మ, శతముఖ, ఇంద్రుడు, ద్విషద దేవతలు విభజ్యంతే, అంతిమంగా అందరు మహాప్రళయంలో నశించిపోతుంది. ఈ దేవతలు మొత్తం సృష్టి మొత్తం అంతా నశించిపోతుంది. అప్పుడు ఈ అమృతం ఏది పనిచేయదు. మీరే దేవరయ్య, సత్వచిత్తుడు మాత్రమే మిగులుతాయి. అదే పరమేశ్వరుడు. అక్కడ ఇంత విషం దాగిన ఆయన మాత్రం ఆయన సంహారం చేసి మహాప్రజలు ఆయన చేసి అందరినీ సంహారం చేసి ఆయన ఒక్క స్థిరంగా నిలబడతాడు. అమ్మ శివశక్తులు నిలబడతాయి. ఆయన రేకారి అన్నింటి మహాప్రజాన్ని కంప్లీట్ చేయాలి కదా. కాబట్టి ఆయన మొత్తం ఇదంతా పోయిందనగా ఉండి ఆయన శివుణ్ణి అంత లేఖాన్ని కూడా శివ చేసి సచ్చిత్తులైనటువంటి ఆ పరమేశ్వరుడు పరాశక్తి ఇద్దరు నిలబడతారు. దివిష దేవతంతా విపద్యంతి అంతిమంగా ఇస్తారు. కానీ కరాళం క్షేరం భయంకరమైన హాలాహల విషయాన్ని
తీసుకున్నటువంటి శంభో పరమేశ్వరుడికి మాత్రం మరణ ప్రభావం లేదు, మరణ భయం లేదు. అప్పుడు కూడా మహాప్రళయంలో కూడా ఆయన బతికే ఉన్నాడు. ఇక్కడ విషం తీసుకున్నా కూడా అక్కడ బతికాడు. ఇక్కడ అమృతం తాగానే వీళ్ళంతా చనిపోయారు. దేనివల్ల? అమ్మ తాటంకాల మహిమ, ఆమె తీవ్రమైన ప్రకాశం వల్ల. అమ్మ తాటంక దివ్య ప్రకాశం, చైతన్యం మొత్తం స్వామిలో, ఆయనలో చైతన్యం, ఈయన అదే ప్రకాశం, ఈమెలో ఈయన ప్రకాశం ఆమెలో ఉండి దానివల్ల ఆయనకి ఏమి కాదు. మనలో చైతన్యము ప్రకాశం అమ్మ ఉండబట్టే మనం స్థూల పనిచేస్తుంది. అది పోయిందంటే అమ్మ ప్రకాశం, అమ్మ చైతన్యం పోయిందంటే ఇది పక్క అంటూ పోతే శవమే. శివం పోతే శవం అన్నారు అనుకోండి. శివం పోయి శవం అవుతుంది. ఆయన ఉన్న సచిత్రుడు ఉన్నంత వరకే ఇందులో, ఆ హృదయగంధులు ఉన్నంత వరకే ఈ దేహానికి విలువ. నువ్వు పని చేయగలదు. అట్లనే చైతన్యం ఆ స్వామిలో ఉన్నది, ఆ ప్రకాశం ఆయన దగ్గర నుంచి కరెంట్, ఆమె దగ్గర నుంచి ప్రకాశం వస్తుంది. కాబట్టి ఆ ప్రకాశం చైతన్య ప్రకాశం ఆమెది స్వామిలో ఉంటుంది. ఆయనలో చైతన్య ప్రకాశం ఉంది కాబట్టి ఆమెకి ఏమీ కాదు. మహాప్రయాణాలు కానీ ఎక్కడ ఎప్పుడు ఎల్లవేళ సదా అంతలా ఇప్పుడు వారికి ఏం కాదు. అమ్మ యొక్క ప్రతిభ అంత విశిష్టమైంది, అంత గొప్పది. ఎందుకంటే మళ్ళీ సృష్టి చేయాలిగా, మళ్ళీ సచిత్తులో ఉండాలి. మళ్ళీ ఆ బిందు స్థానం నుంచే మళ్ళీ సృష్టి మొత్తం లయమైపోయింది ప్రళయకాలంలో. మళ్ళీ అక్కడి నుంచే పునఃసృష్టి చేస్తారు. ఎవరు? ఆ శివశక్తులు, ఆ పరాశక్తి సచిత్తుడు. అందుకని నీలో ఉన్న ఆత్మని దర్శనం చేసుకోరు అంటున్నారు. అదే పవర్ఫుల్. అక్కడ పోయా అదే శాశ్వతం. ఏది శాస్త్రం కాదు. ఆ సచిత్రేక సీతాకాశంలో ఉన్నారు. నీ హృదయంలో మనిషికి ఉన్న వరమే అది. నీ హృదయంలో హృదయాకాశంలో ఉన్నది. దీన్ని హృదయాకాశం అంటారు. ఇది కూడా చిదాకాశం ఇలాంటిది. హృదయ గ్రంథి దాన్ని అంటారు, హృదయ గహరము అంటారు. అందులో సత్యస్వరూపం సూక్ష్మ స్వరూపంతో ఉంటుంది. పైన చిదాకాశంలో, చిదాకాశం అంటే ఈ ఆకాశం పైన ఉన్నటువంటి, అక్కడ దాని కిందనే అన్ని లోకాలు అన్నీ ఉన్నాయి. చిదాకాశం కింద లేక ఈ ఆకాశం పైన అంటే ఆకాశంలోనే మనం ఉంటున్నాం. ఆకాశం పైన ఉన్నాం అంటే ఇంకా అన్ని లోకాల సమస్త సృష్టి కూడా ఆ సచిత్ర కిందనే. వాళ్ళే ఆధారం, వాళ్ళే సృష్టి, వాళ్ళే ఇప్పటికీ నిలబడతారు. కాబట్టి ఆ శాశ్వతమైన సత్య స్వరూపాన్ని నువ్వు దర్శనం చేసుకో. ఆ అవకాశం ఒక్క మనిషికి మాత్రమే ఉన్నది, మానవుడికే ఉన్నది, మానవ జీవితానికి ఉంది. కాబట్టి నీకు లభించిన ఈ అవకాశాన్ని వాడుకో. మోక్షాన్ని కోరుకో. మోక్షం అంటే ఏందో తెలుసుకో. శివశక్తి సాన్నిధ్యాన్ని చేరుకో. అదే అదే లక్ష్మీనారాయణ సాన్నిధ్యం, అదే శివశక్తి సాధ్యం. దాన్నే పరబ్రహ్మ స్వరూపుని యొక్క సన్నిధానం. అదే చిదాకాశం, సచిత్తుల స్వరూపం. నీ హృదయాకాశం చిదాకాశం. స్వస్తి.